రెండవ కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 11, 12 వచనాలను చదువుతూ ఉన్నాను. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మళ్ళీ చదువుతున్నాను. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఈ మాట చూడండి ఒకసారి. పౌలు గారు లాంటి గొప్ప అపోస్తులుడు కూడా ఏమన్నాడు తెలుసంటమ్మా? అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు. అంటే ఇప్పుడు కృపావరము, ఈయనకు వచ్చినటువంటి వరాలలో కృపావరం ఒకటి. అనేక కృపావరములు కలిగినటువంటి గొప్ప దైవజనుడు, అపోస్తులుడైనటువంటి పౌలు. ఇప్పుడు ఆ కృపావరం నాకు ఎలా వచ్చింది అని అంటున్నాడు ఆయన అని చూస్తే, అనేకుల ప్రార్థన ద్వారా. సాధారణంగా కృపావరములు కలిగిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలా మాట్లాడరు. నేను కూడా ఎప్పుడూ దీని మీద లోతైనటువంటి స్టడీ చేయలేదు. నేనేమనుకునేవాడిని అంటే, కృపావరములు, నాకు దేవుడిచ్చినటువంటి వరములు డైరెక్ట్గా దేవుడే ఇచ్చాడు, లేకపోతే నా తల్లి గారు ప్రార్థన ద్వారా, లేకపోతే నా తండ్రి యొక్క తగ్గింపు ద్వారా వచ్చిందేమో అనుకునేవాడిని. కానీ ఇక్కడ వాక్యం ఏం చేసి తెలుసండి? అనేకుల ప్రార్థన ద్వారా. ఇప్పుడు మీ కొరకు అనేకులు ప్రార్థన చేస్తే మీకు కూడా కృపావరము రావడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు మీరు కోరుకోవాల్సింది అనేకుల ప్రార్థన. అనేకుల ప్రార్థన మీరు కోరుకోవాలి. అనేకుల కొరకు కూడా మీరే ప్రార్థన చేయాలి. మీరు అనేకుల కొరకు ప్రార్థన చేయకపోతే అనేక మంది మీ కొరకు ఎందుకు ప్రార్థన చేస్తారు? మీరు తగ్గించుకుంటేనే కదా ఇతరులు కూడా తగ్గించుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్రార్థన అనే దానికి చాలా ప్రాముఖ్యత, ఒక ఇంపార్టెన్స్ ఇవ్వబడింది ఈ యొక్క 11వ వచనం ద్వారా. అనేకుల ప్రార్థన ద్వారా, అందువలన అంటే ఇంకా ఏ విషయాలు జరిగాయి? అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరం కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఇప్పుడు ఈ కృతజ్ఞతాస్తుతులు కూడా ఎవరి వలనట? అనేకుల చేత చెల్లింపబడతా ఉన్నాయి. ఇక్కడ 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 మనం బాగా తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, అనేకుల ప్రార్థన ద్వారా కృపావరాలు నేను పొందాను అంటున్నాడు. ఇప్పుడు మేము పొందినటువంటి కృపావరముల విషయంలో అనేక మంది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు పౌలు గారికి ఉన్నటువంటి కృపావరాలు బట్టి అనేక మంది దేవుడికి దే ఆర్ థ్యాంకింగ్ గాడ్, దేవుడిని స్తుతిస్తున్నారు, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఇక్కడ గొప్ప విషయం చూడండి. మీరు ఎప్పుడైనా దైవజనుడికి ఉన్నటువంటి కృపావరాన్ని బట్టి దేవుడిని స్తుతించారా? నేను చెబుతున్నటువంటి మరి అనేక రకమైన ప్రవచనాలను బట్టి, జరగబోతున్న వాటిని బట్టి, మాకు మీరు ఇచ్చినటువంటి దేవా తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి ఇది నా గొప్పతనం కాదు, మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. నేనేం చెప్తున్నానంటే, యూ షుడ్ ప్రైజ్ గాడ్. మీరు దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు అంటే, మీకు ఇవ్వబడిన దైవజనుడిని బట్టి మీరు దేవుణ్ణి స్తుతించాలి. ఇది మీ బాధ్యత అని పరిశుద్ధాత్మలో నేను మీకు బోధిస్తూ ఉన్నాను. మీరు అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. అనేక మంది మీ కొరకు ప్రార్థన చేసేటట్టుగా మీరు మలచబడాలి. క్రైస్తవ జీవితం అంటే ఏంటనుకుంటున్నారండి? మలచబడటం. క్రైస్తవ జీవితం అంటే మార్చబడటం. క్రైస్తవ జీవితం అంటే దేవుడి కొరకు కేవలం మారడం మాత్రమే కాదు, మన కొరకు మనం మారాల. ఎందుకంటే అనేక మంది మారడానికి మీరు వెసులుబాటు కలిగించినట్లు లెక్క. ఇప్పుడు ఆ సమరస్త్రీ యేసయ్యతో మాట్లాడింది, యేసయ్య సమరస్త్రీతో మాట్లాడారు, బాగానే ఉంది బావి దగ్గర.
వెంటనే సమర స్త్రీ తన కొండను అక్కడ విడిచిపెట్టి ఏం చేసింది, గ్రామంలోనికి వెళ్ళి పరిగెత్తుకొని నేను చూసినటువంటి వ్యక్తి మెస్సయ్య కాడా అని చెప్పింది. అలా చెప్పిన వెంటనే ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఎవరి దగ్గరకు వచ్చారంటే యేసయ్య దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఆవిడలో వచ్చిన మార్పు వలన గ్రామంలో గ్రామ ప్రజలందరూ గ్రామ ప్రజా కనుగొరి విశ్వ విమోచకు డగు యేసు ప్రభు ప్రేమ తొలికేక అని పాట పాడుతున్నాం. ఈ 11వ వచనం ఒక్క వచనం ద్వారా ఇంత అద్భుతమైన మాటలు దేవుడు చెప్తున్నాడు. ఒక్క చిన్న మాట ద్వారా, ఒక్క చిన్న మాటలో ఇన్ని రహస్యాలు ఉంటాయండి. మీరు రావడంతోనే మీకు పాట నేర్పించాను. దేవుణ్ణి స్తుతించేవారు నిత్య జీవం పొందుతారు. యేసును స్తుతించేవారు దినదినము బలము పొందుతారు. మీకు బలం రాకపోవడం గల కారణము జీవజలములో నది ఒడ్డున మీరు వృక్షములే మారకపోవడం గల కారణం దేవుణ్ణి స్తుతించకపోవటమే అని మీ గుండెలు యాక్సెప్ట్ చేయాలి, మీ హృదయాలు యాక్సెప్ట్ చేయాలని చెప్తున్న మాట. మీరు స్తుతించేవారో కాదో దేవుడికి తెలుసు. ఏ విధంగా మీరు దేవుని స్తుతించగలరో. వేలాది నదులంతా విస్తార తైలమో నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా. దేవుని స్తుతించడం అంటే ఇది. నీవు చేసిన ఉపకారములకు నేనేమే. దేవుడు ఉపకారాలు మనం ప్రతిరోజు పొందుతున్నామండి. దేవుడు ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి అని లేఖనం చెప్తున్నాం. మీరేమి దానికి అవతల ఉన్నవారు కాదు. ఆ ఉపకారం మీరు పొందారు, నేను పొందాను. దేవుడు చేసిన నీవు చేసిన ఉపకారములకు. పిల్లలు లేని వారికి దేవుడు ఏమి ఇచ్చాడు? పిల్లల్ని ఇచ్చాడు. ఇది ఉపకారం కాదా? ఇల్లులు లేకపోయిన సమయంలో దేవుడు ఏమి ఇచ్చాడు? ఇల్లులు ఇచ్చాడు. ఇది ఉపకారమే. ప్రభుత్వం ఇచ్చిన ఇల్లైనా పర్వాలేదు, మీరు సొంతంగా కొనుక్కున్న ఇల్లైనా పర్వాలేదు. మీకు ఫేవర్గా నేను మాట్లాడుతున్నాను. మీరు పొంది ఉంటే మీరు దేవుడి యొక్క ఉపకారం పొందినట్టుగా లెక్క. ఇప్పుడు అందరూ కాకపోయినా ఇక్కడ కొందరైనా పొందారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా పొందడానికి 100కు 100% ఏముంది ఇప్పుడు? చప్పలు కొట్టి దేవుడికి స్తోత్రం. మీరు అనుకోవచ్చు ఎవరికో ఇచ్చాడు నాకు ఇవ్వలేదు, రైట్, నిజమే. మీరే కాదు, నేను కూడా చాలాసార్లు ఎన్నోసార్లు అనుకున్నాను కొన్ని విషయాల్లో. కానీ దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాదు. దేవుడు నీ తల్లి నిన్ను ప్రేమించినట్టుగా నీ తల్లి కంటే నిన్ను ఎక్కువగా దేవుడు ప్రేమిస్తున్నాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవుడికి స్తోత్రం. మీకు కన్ఫర్మిటీ రావాలా. తల్లి ప్రేమ కంటే గొప్పది భూమి మీద ఏది ఉండదండి. మామూలుగా అయితే తల్లిని మించిన ప్రేమ ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. ఏదైనా ఒక దౌర్భాగ్యమైన తల్లి ఎవరైనా ఏదైనా ఈ కాలంలో ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ ఏ తల్లి అయినా కూడా తన బిడ్డని ఎంతగానో ప్రేమిస్తుంది. నీ తల్లి కంటే నీ తండ్రి కంటే ఆయన ప్రేమ ఇంకా గొప్పగా నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఒక కన్ఫర్మిటీకి మీరు రావాలా. మీరు వచ్చినప్పుడు తండ్రి ప్రేమ ఎట్టిదో మీరు తెలుసుకుంటారమ్మా. ఇక్కడ ఆయన అన్నాడు అనేకుల ప్రార్థన. ఎంత తగ్గింపు ఆయనలో ఉంటుంది. అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరం కొరకు అనేకుల చేత మా విషయమై దేవుడికి ఏం చెల్లించబడుతున్నాయి? కృతజ్ఞత. మీరు ఈ ఆలయంలోకి వచ్చారు, ఈ ఆలయాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించాలి. ఎందుకంటే నేను డబ్బు కాచిపడి మిమ్మల్ని గుంజను, దశంభాగాలు ఇవ్వమని ఎప్పుడు మిమ్మల్ని గుంజను, లేదా కానుకలు ఎందుకు ఇవ్వటం లేదని నేను గుంజను. అమ్మ కానుకలు లేని వాళ్ళ పేర్లు తీసేస్తున్నాను సభ్యత్వాలు అలాంటివి నేను పెట్టను. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో నేను చచ్చిపోయే వరకు అలాంటి ఎప్పుడు పని చేయను. ఎందుకంటే అనేకుల ప్రార్థన ద్వారా కృపావారాలు పొందాం. మీ ప్రార్థన నాకు కూడా అవసరమని నేను డైరెక్ట్గా చెప్తున్నాను.
నా ప్రార్థన మీకే కాదు, మీ ప్రార్థన నాకు కావాలి, మీ ప్రార్థన అనేక మందికి కావాలని మీరు తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఈ రోజున ఇక్కడికి రప్పించాడు. ఇప్పుడు మీ జీవితం ప్రార్థన కొరకు మలచబడాలి. ఆయన ప్రార్థన కొరకు ఉదయాన్నే లేచేవాడు. ఏం చేసేవాడు? ప్రార్థన చేసుకోవడానికి ఆయన ఒక సమయం, ఏంటమ్మా, ఒక సమయం ఆయన దేవుడికి ఇచ్చేవాడు, ఒక స్థలం ఆయన నిర్ణయించుకునేవాడు. ప్రార్థన అనే దానికి ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు, ప్రాముఖ్యత ఇచ్చాడు. మీలో చాలామంది 100% నాకు తెలిసి ప్రార్థనకి మీ దగ్గర విలువ లేదు. మీరు ప్రార్థనకి విలువ ఇవ్వటం లేదు. ప్రార్థనకి విలువ ఇచ్చేవాళ్ళు అయితే పడి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ప్రార్థనలో ఉన్న రహస్యం వాళ్ళు తెలుసుకున్నారు. మీకు నేను చెప్తున్న మాట బాగా గ్రహించండి. మీకు రహస్యం తెలియలేదు. పడి ప్రార్థన చేస్తే, పడి ప్రార్థన చేస్తే, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే, విడువక ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, పాటలతో ప్రార్థన చేస్తే, ఇతరులతో కలిసి ప్రార్థన చేస్తే, రహస్యంగా ప్రార్థన చేస్తే మీకు ఈ రహస్యాలు తెలియదు. నాకు తెలుసు, నేను తెలుసుకున్నాను. ప్రార్థిస్తే ఇంత బాగుంటుందా? అబ్బా, వాక్యం చదివితే ఇంత మధురానుభూతులకి నేను వెళ్తున్నానే. ఎవరో చెప్తే నేను చేయలేదండి. ఒక్కసారి నేను టెస్ట్ చేసుకున్నాను. ఎవరో మాటలు విన్నాను, నిజమే. నేను టెస్ట్ చేసుకున్నాను, నిజమే కదా. అసలు ఒక అధ్యాయం చదువుతుంటే దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడే, నా తప్పులు నాకు చూపిస్తున్నాడే, నా పొరపాటు నాకు చూపిస్తున్నాడే, నేను పాపినే నేను గద్దిస్తున్నాడే, నేను ప్రార్థన చేయాలి అనే కొరకని ఈ వచనంతో దేవుడు నేను రోజున ఈ యొక్క 2 కొరింథీయుల పత్రిక అంతా చదివాను దగ్గరగా. దీని మీద ఒక స్టడీ ఏర్పాటు చేసుకుంటే దేవుడు ఈ యొక్క 1వ అధ్యాయంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అనేకుల ప్రార్థన ద్వారా తర్వాత అంటున్నాడు, మా అతిశయం ఏమనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక. హల్లెలూయా, గట్టిగా చెప్పు. చాలామంది చాలా జ్ఞానవంతుల కింద అతిశయిస్తూ ఉంటారు. ఈవెన్ దైవజనులు కూడా మేము చాలా గొప్ప జ్ఞానవంతులు అనుకుంటూ ఉంటారు. అసలు నాయంత ఒక్కొక్కడు ఒక బిరుదు తగిలించుకున్నాడు. సినీ యాక్టర్లలో బిరుదులు తగిలించుకున్నట్టుగా ప్రతి దైవజనుడు వెనకాల ఒక బిరుదు పెట్టేసుకుంటున్నాడు. ఇక్కడ ఈయనేమన్నాడు తెలుసా? మా అతిశయం ఏమనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించి పరిశుద్ధతతోనూ నిష్కాప్ట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి. హల్లెలూయా. లోకంలో దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటిమనియు, విశేషముగా మీ ఎడలను నడుచుకుంటిమనియు మా మనసాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. నా అతిశయం ఏంటంటే దేవుని కృపనే అనుసరించి మేము నడుచుకొనుచున్నాము. హల్లెలూయా. కృపా నీ కృపా నేనైతే నీ కృపయందో నమ్మికయో చేయో. హల్లెలూయా. ఇప్పుడు అందరికీ కృప కావాలి. అందరికీ ఏం కావాలండి? కృప కోసం ప్రార్థన చేస్తున్నారు, కానీ కృప అంటే ఏంటో తెలియదు. కృప పొందిన తర్వాత ఏం చేయాలో తెలియదు. చాలా లోతైనటువంటి మర్మాలు చెప్తున్నాను, ఎవ్వరు చెప్పరు మీకు. కృప కోసం ప్రార్థన చేస్తారు. కృప అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే
మీ మీద మీ కుటుంబాల మీద క్షేమం విస్తరించబడ్డమే కృప అనుకుంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ ఇక్కడ పౌలు గారు ఏమన్నారు తెలుసా? దేవుని కృపను అనుసరించి ఎక్కడ ఇప్పుడు లోకంలో నడవడానికి ఏం కావాలా? హల్లెలూయా. నేనైతే నీ కృపయందు నమ్మికయోంచేయున్నాను. నేనైతే నీ కృపయందు కృపా కృపా నీ కృపా మా అతిశయం ఏమదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక. ఇప్పుడు మనం కూడా లౌకికమైన జ్ఞానం ఏం చేయకూడదు? అనుసరించకూడదు. మరి దేన్ని అనుసరించాలా? దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటుని. లౌకికమైన జ్ఞానమును అనుసరించడం కాదు. ఏది అనుసరించకూడదో వినండి, నా వైపు చూడండి. దేనిని అనుసరించకూడదో ఇవాళ మీరు నేర్చుకున్న పాఠం. దేనిని అనుసరించాలి చెప్పండి? చెప్పండి ఒకసారి అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. అమ్మా దేనిని 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 అంటున్నారు. మళ్ళీ మళ్ళీ మీరు నన్ను అడుగుతున్నారు. దేనిని అనుసరించకూడదు, దేన్ని అనుసరించాలా? ఇప్పుడు మీరు చెప్పండి, దేన్ని అనుసరించాలా? లౌకికమైన జ్ఞానాన్ని, అంతేనా అమ్మా? దేవుని కృపను అనుసరించడం ఏంటి అంటే ఎలాగా? ఇప్పుడు పండుగలు జరుగుతాయి, తీర్థాలు జరుగుతాయి, ఫెస్టివల్స్ జరుగుతాయి. ఆ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళు అనే మాట ఏంటంటే, తప్పిపోతారు, మీరు నా వెనకాల రండి, జాగ్రత్తగా మా చేపట్టుకోండి అంటారు. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తారు? అనుసరించటం అంటే అది. అనుసరించటం అంటే అది. ఇప్పుడు మీరు ఎవరిని అనుసరించాలా? దేవుని కృపనే. హల్లెలూయా. దేవుణ్ణే, కరెక్టే. తప్పిపోకుండా దేవుడు మనకేమనుగ్రహించాడు? కృప. ఇప్పుడు కృప అనేది కాపాడుతుంది. కృప అనేది తప్పిపోకుండా ఎవరితో అన్నాడు దేవుడు? నా కృప నీకు చాలును అన్నాడు. అపోస్తలుడు అయినటువంటి పౌలుతో అంటున్నాడు, నా శరీరంలో ఉన్నటువంటి ముళ్ళును తీసి తొలగించమని బతిమాలుతున్నప్పుడు తీయని అంటున్నాడు. తీయను కానీ నా కృప నీకు చాలు. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నీ ప్రేమ తరతరములు. దేవుని కృప గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. దేవుని కృప అనుసరించదగినది, మనం అనుసరించవలసింది దేవుని కృపని ఈ మధ్యాహ్నం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరెవరిని అనుసరిస్తున్నారు? ఈ లోకాన్ని మనం అనుసరిస్తున్నాం, లోక వేషధారణ అనుసరిస్తున్నాం, లోక ఆచారాలను అనుసరిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఆచరింపదగినవి ఏమి ఉన్నో తెలుసా? ధర్మశాస్త్రము, దేవుని యొక్క ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో ఏముంటాయి? ఆజ్ఞలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆజ్ఞలు అనుసరించాలి. శాసనాలు ఉన్నాయి, శాసనాలను ఏం చేయాలి? అనుసరించాలి. విధులు ఉన్నాయి, విధులు ఏం చేయాలి? కట్టడాలు ఉన్నాయి, కట్టడాన్ని అనుసరించాలి. ఎన్నో రకమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. లేఖనాలు అనుసరించి ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ నిర్గమకాండము 16:4 ఏముంటుందంటే, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురు. చూడండి ఆ మాట చూడండి, 16వ అధ్యాయం 4వ వచనంలో,
మరి నిర్గమకాండంలో చూసినప్పుడు ఆ యొక్క మాట మనకు కనబడుతుంది. వారు నా ధర్మశాస్త్రమును అనుసరింతురు నడుతురో లేదో. తర్వాత దేవుని యొక్క పరిశుద్ధ సంఖ్యాకాండంలో చూస్తున్నప్పుడు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి అనే మాట మనకు కనబడుతుంది. దేవుడు ఆది కాలం నుండి ఆయన అనుసరించడానికి తన ప్రజలు తప్పిపోకుండా ఆయన పెట్టింది ధర్మశాస్త్రం. యెహోవా ధర్మశాస్త్రము నీవు అనుసరించి నడుచున్నట్లుగా అని మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 12వ వచనం మనకు కనబడతా ఉంది. ఫస్ట్ క్రానికల్స్ 22nd చాప్టర్ 12th verseలో ఈ మాట, యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా. నేను 2 మాటలు చూపించాను. యెహోవా వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి, హల్లెలూయా, మీరు దేవుడు ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తున్నారో లేదో అని. అంటే దేవుడు ఏం చేస్తాడు? మీరు అనుకుంటున్నారు నేను దేవుడిని అనుసరించి నడుస్తున్నానని. ఏ సందర్భంలో నడిచావు? ఏ కాలంలో నడిచావు? ఏ విషయంలో నడిచావు? ఎంతకాలం నడిచావు అనేది చూసుకోవాలి. ఎందుకంటే పరీక్షించే దేవుడు ఉన్నాడు అక్కడ. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని ఆయన పరీక్ష చేస్తున్నాడు. అదే కదా ఈ మొదటి దినవృత్తాంతాలు మనకు కనబడుతుంది. యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా. దేని అనుసరించాలా? ధర్మశాస్త్రాన్ని. లేఖనము యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట మనం చూడగలుగుతున్నాం. దేని అనుసరించి నడిచారట వాళ్ళు? యెహోవా ఆజ్ఞ. ఏం చేశాడట? ఆజ్ఞ. అదే మనకి మరి కీర్తన గ్రంథంలో కూడా కనబడుతుంది. 119:60లో ఈ మాట కనబడుతుంది. నీ ఆజ్ఞను అనుసరించడానికి త్వరపడి తిని. దావీదు ఏమంటున్నాడు? పేర్లలుగా మనం దేన్ని అనుసరించాలి, ఎవరు అనుసరించారో చూపిస్తున్నాను సైమల్టేనియస్గా. దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట, నీ ఆజ్ఞను అనుసరించడానికి నేనేం చేయబడ్డాను? త్వరపడ్డాను. 119:60 వచనంలో అంటున్నాడు. నీ ఆజ్ఞను అనుసరించడానికి, నీ మాటలు వినడానికే మీకు త్వరితగతిని మీరు రాలేరు. 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు, ఇంకో 30 సంవత్సరాలు అయినా కూడా మిమ్మల్ని పట్టుకున్న బంధకాలు మిమ్మల్ని విడిచిపెట్టవు. మీరు వేసుకున్న లింకులు మీరు విడిచిపెట్టరు. మీకు మీరే బంధించుకున్నారు. అయ్యి బాబోయ్ నేను లేకపోతే ఎలాగా అని ఒక బంధకం మీరు వేసుకోకున్నారు. అయ్యో బాబోయ్ నేను ఇప్పుడు ఈ టైంలో గుడికి వెళ్తే ఇక్కడ ఎలాగేమైపోతుంది? నెయ్యి మాడిపోదా? పప్పు ఉడికిపోయి పాడైపోదా? పప్పు పిప్పైపోదా? అన్నం అంతా మరి మాడిపోయి కొండంతా పగిలిపోదా? మీరుగానే బంధాలు పెట్టుకున్నారు. అయ్యి బాబోయ్ మా అమ్మాయి వస్తుంది, అయ్యి బాబోయ్ మా అల్లుడు వస్తున్నాడు, అయ్యి బాబోయ్ అల్లుడికి అయిపోబోయ్, కోళ్ళకి అయిపోబోయ్, అత్తగారికి అయిపోబోయ్, పిన్నికి అన్నిటికీ అయిపోబోయ్. దేవుడు అంటే బాబోయ్ అయ్యేదో అదేమో అయ్యి బాబోయ్, దానికైతే అయ్యి బాబోయ్, దీనికైతే బాబోయ్ నేను రాలేను, నువ్వు చెప్పు బాబోయ్ నేను 3 సార్లు నేను రాలేను గుడికి. పెళ్ళి ఇరిగిపోతే కాళ్ళు చేతులు మెడ నడుము ఇరిగిపోతే అప్పుడు గళ్ళు మంది వస్తారు. అంత మటుకు మీకు దేవుని యొక్క ఆజ్ఞలకు విలువ తెలియదండి చాలామందికి. నేను విమర్శిస్తున్నాను కాదు, ఎవరిని విమర్శించే ఉద్దేశంతో కాదు మాట్లాడటం. గడిచిన కాలం దేవుడు నేను కృపతో కాపాడాడు కాబట్టి నువ్వు సురక్షితంగా ఉండగలుగుతున్నావు. ఇప్పుడు ఊరేగుతున్నావు, ఇప్పుడు లోకంలో ఉడికిపోతున్నావు. లోకస్తుల వేషధారంలోనే నువ్వు ప్రయాణం చేస్తున్నావు, వాళ్ళని అనుసరిస్తున్నావు. వాళ్ళు ఏం బట్టలు కట్టుకోవాలి ఇవాళ అడిగావా? అందరూ ఆకుపచ్చలో వెళ్ళారు, మనం అది కట్టుకోవాలంట. ఇప్పుడు ఏంటంటే సిస్టమ్ ఏంటో తెలుసండి, ఇన్స్టిట్యూషన్లో అంటే సంస్థల్లో పనిచేసే వాళ్ళు అందరూ ఒకటే, ఫంక్షన్లకి అందరూ ఒకటే, వైట్ అండ్ బ్లాక్. లేకపోతే వారికి ఒక రకమైనటువంటి ఖచ్చితమైన డ్రెస్ ఉంటుంది, ఇంకా ఆ డ్రెస్లోనే వెళ్తున్నారు. అయ్యో బాబోయ్ దేవుడి దగ్గరికి ఏ డ్రెస్లో రావాలి? మనం దీన మనసత్వం అనేటువంటి డ్రెస్సులో మనం ఉండాలి. తగ్గింపనేటువంటి వస్త్రం మనం ధరించాలి, నీతి వస్త్రం ధరించాలి, మన దగ్గర మహిమ వస్త్రం ఉండాలి, మనకు రక్షణ వస్త్రం ఉండాలి.
నేను నీ ఆజ్ఞలను పాటించడానికి నేను త్వరపడ్డాను. దేనికి త్వరపడతాం తెలుసండి? భోజనాలు పెట్టే దగ్గర భోజనం దొరకకపోతే త్వరపడిపోతాం. మీ ఉద్దేశమని కాదు, ఇక్కడ జనరల్గా జరిగేది అనమాట. మనం అనుకున్న పని జరగకపోతే మనం త్వరపడతాం. దేవుడు వాక్యాన్ని త్వరపడుతున్నామా? దావీదు ఎవరో రాజు. ఒక రాజు అన్న మాట ఏ రాజు అని ఇలాంటి మాట అనగలడా? ఆయన అన్నాడు, నీ ఆజ్ఞను అనుసరించడానికి నేను త్వరపడ్డాను. వీటిని అనుసరించాలో చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఎవరు ఏమనుసరించారు, కొత్త నిబంధనలో ఏమనుసరించారో చూపించాలనుకుంటున్నాను. పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రాన్ని మరి మీరు అనుసరించి నడుస్తారో లేదో అని నేను పరీక్షించుకుంటున్నాను అన్నాడు. దేవుడు తన ప్రజలందరూ చల్లాచెదురైపోకుండా దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే ఆజ్ఞలు ఇచ్చాడు. మొట్టమొదటి ఏమి ఇచ్చాడండి? ఆజ్ఞలు ఇచ్చాడు. తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకొనవాలని. ఇసి ఫస్ట్ కింగ్స్ మొదటి రాజులు 5వ అధ్యాయము 8వ అధ్యాయం 58వ వచనంలో లేఖనం ఏం చెప్తుందో తెలుసండి? ఫస్ట్ కింగ్స్ మొదటి రాజులు 8వ అధ్యాయం 58వ వచనంలో తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను హల్లెలూయా. ఇప్పుడు మనం హృదయాన్ని ఎవరి తట్టు తిప్పుకోవాలా? దేవుని తట్టు తిప్పుకోవాలంటే నువ్వు మొదట మార్గం తెలుసుకోవాలా. మొదటి ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. దేన్ని అనుసరించాలి? ధర్మశాస్త్రం. రెండోదిగా ఆజ్ఞ. మూడవదిగా మార్గం. దేవునికి మహిమ కలుగును గాక. మార్గం గురించి కూడా దావీదు ఏమంటాడు తెలుసా? యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. చాలా క్లియర్. 18:21 కీర్తన గ్రంథం శామ్స్ 18th చాప్టర్ 21st వర్స్లో ఈ మాట మీరు చూడగలుగుతారు. ఏమనుందండి? యెహోవా మార్గములను నేను ఏం చేస్తున్నాను? అనుసరించుచున్నాను. ఎవరి మార్గాలను మనం అనుసరించాలి? ఎవరి మార్గాలను అనుసరించాలి? మనం సాధారణంగా ఎలాగ ఉంటుందంటే, ఎవరైనా ఒక పనిలో డెవలప్ అయ్యారనుకోండి, ఉదాహరణకి పళ్ళు అమ్మి అతను మేళ్ళ కట్టాడు అనుకోండి, చుట్టుపక్కల అందరూ కూడా ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే, మనం కూడా ఇదే బిజినెస్ పెడితే మనం కూడా వాళ్ళకిలాగా మేడ కట్టచ్చు కదా అనుకుంటాం. లేకపోతే ఎవరైనా ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు కానీ లేకపోతే ఏమైనా బొమ్మలు కానీ అంటే అన్నీ అమ్మి వీధుల్లో చిన్న చిన్న బండ్ల మీద చాలా గొప్పగా అయ్యారనుకోండి. ఉదాహరణకి మనం ఏమంటాం తెలుసండి? రోడ్డు మీద అమ్మేవాడండి, ప్లాట్ఫారం మీద అలాంటి ఇలా ఇంత గొప్పగా అయిపోయాడండి. మనం ఎవరే నువ్వు కూడా అలాంటి బిజినెస్ పెట్టచ్చు కదా అంటే మనం ఎవరిని ఫాలో అవుతామంటే సినీ యాక్టర్ని ఫాలో అవుతాం, బిజినెస్ మ్యాన్ని ఫాలో అవుతాం. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీ మార్గములను నేను ఏం చేస్తున్నాను? అనుసరించుచున్నాను. దేవుడికి చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. యెహోవా మార్గములను నేను అంటే దేవుడి మార్గం ఉంది, లోకపు మార్గాలు ఉన్నాయి. మనుషులందరూ తమ సొంత మార్గాలలో నడిచి దారి తప్పిపోయారు. బిలాము మార్గం తెలీదా? బిలాము నడిచిన మార్గంలో మీరు ఎందుకు నడుస్తారు అని వాక్యం చెప్తుందిగా. బిలాము ఆశించాడు. దేవుడు వద్దు, వాళ్ళ నా జనులు వాళ్ళను శపించడానికి సరిపోవయ్యా, నేను వాళ్ళని ఎన్నుకున్న ప్రజలయా, నువ్వు ప్రవక్తవై ఉండి వాళ్ళని శపించడానికి వెళ్తావేంటి? ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవుడు ఇంకొకటి శపించాలంటే దేవుడు పర్మిషన్ ఉంటేనే కానీ మీరు శపించబడరు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. మీరు శపించబడాలి అంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలా. మీరు శపించబడడానికి వేరే వాడు ఎవడు చేసినా, నేను చేసినా, ఇంకొకటి చేసినా అది అవ్వదు. ఎందుకో తెలుసా? మనం దేవుడి చేత ఎన్నుకోబడ్డాం, నియమించబడ్డాం. దేవుడి యొక్క దృష్టి మీ మీద ఉంది. ఆయన మీకు ఆలోచన చెప్పాలని చూస్తున్నాడు, మీ మీద దృష్టి పెడుతున్నాడు. మీ మీద దృష్టి పెట్టాడు కాబట్టి మీకు ఒక ఆలయాన్ని ఇచ్చాడు, ఒక దైవజనుడు ఇచ్చాడు, ఒక స్థలాన్ని ఇచ్చాడు, ఒక సంఘాన్ని ఇచ్చాడు, ఒక ఆత్మవరములు కలిగినటువంటి వ్యక్తిని మీ ముందు పెట్టాడు. నేనే చెప్పుకున్నానని కాదు, ఈ ఆత్మల వరం అనేక మంది ప్రార్థన వల్ల వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మా తల్లిగారికి 10 సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలు పుట్టలేదు. మా అక్కలకి నాకున్న డిఫరెన్స్ 10 సంవత్సరాలు. మా పెద్దక్క తర్వాత ఒక అన్నయ్య పుట్టాడు, ఆయన పుట్టుకలో చచ్చిపోయాడని చెప్పాను. తర్వాత మా చిన్నక్క పుట్టింది, తర్వాత పిల్లలు లేరు. 10 years.
సంఘాలన్నీ ప్రార్థన చేశాయి. ప్రార్థన చేయని సంఘం లేదు. ఎందుకంటే ఒక సంస్థలో మా అమ్మగారు ఉండేవారు, ఒక సంస్థలో పనిచేసేవారు కాబట్టి చాలా సంఘాలు ఉన్నాయి. అప్పటికే ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరి ఆల్మోస్ట్ సంఘాలన్నీ ప్రార్థన చేసే దగ్గరికి వాళ్ళ ప్రార్థనలో ఈ రోజున ఒక కృపావరంతో కూడినటువంటి ఒక వ్యక్తిని తయారు చేశాయి. దేవుడికి స్తోత్రాలు. అలాగనే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీ కొరకు ప్రార్థన చేయమని అనేక మందికి చెప్పాను, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. తద్వారా మీ పిల్లలు అనేక వరాలతో నింపబడడానికి అవకాశం ఉన్నది. హల్లెలూయా, గట్టిగా చెప్పు. మీకున్న అవకాశం చెప్తున్నాను, నాకు దేవుడిచ్చిన అవకాశం చెప్పాను. మీకు రాయదగినటువంటి అవకాశం ఒకటి ఉంది. నేను మీ విషయమే ప్రార్థన చేస్తాను, నా జత పని వారితో ప్రార్థన చేయమని చెప్తున్నాను, వాళ్ళు చేస్తున్నారు. ఈ ప్రార్థనలు మిమ్మల్ని కాపాడుతాయి కానీ మిమ్మల్ని ఏం కప్పెట్టాయి. ఈ ప్రార్థనలు మిమ్మల్ని పైకి లేపుతాయి కానీ మిమ్మల్ని ఏం పడగొట్టేవి. నమ్మిన వారు అందరూ దేవుడికి స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన అనేది చాలా గొప్ప సహాయం. లోక జ్ఞానాన్ని అనుసరించి నడుచుకోలేదు, దేవుని కృపనే మేము అనుసరించి ఏం చేస్తున్నామండి, మేము నడుచుకుంటున్నామని దేవుని యొక్క గ్రంథం చెబుతుంది. చాలా మాటలు మనకు కనబడతాయి. దుర్మార్గుడు నీతిని అనుసరించి ఎడల అతడు బతుకునని యెహెజ్కేలు 33:19 మనకు కనబడుతుంది. దుర్మార్గుడట ఒకవేళ తన అవినీతిని విడిచిపెట్టి నీతిని అనుసరించి నడుచుకుంటే వాడు బతుకుతాడు అని లేఖనం క్లియర్గా చెప్తుంది. ధర్మశాస్త్రం చూపించాను, ఆజ్ఞ చూపించాను, దేవుని మార్గం చూపించాను. చెప్పాలా, నోరు తెరిచి యాక్టివ్గా ఉండాలా. 4వది దేవుడి నీతి. ఇప్పుడు దేన్ని అనుసరించి నడుచుకోవాలి మనం? దేవుడి నీతిని. మొట్టమొదటిది ఏంటి? ధర్మశాస్త్రం. చెప్పు. 2వదిగా ఆజ్ఞలు. 3వదిగా దేవుని మార్గం. అంటే మీరు అనుసరించి ఫాలో దగ్గర చాలా ఉన్నాయి. ఒక అతను అంటాడు, నేను ట్రెండ్ని ఫాలో అవ్వను, నేను ట్రెండ్ని క్రియేట్ చేస్తానంటున్నాడు. ట్రెండ్ సెట్టర్ అంట. తప్పులేదు, ఆయన డైలాగ్ అది. అతను నేను ఎవరిని ఫాలో అవ్వను, నన్నే అందరూ ఫాలో అవ్వాలంటున్నాడు ఆయన మాట అది, ఆయన స్టైల్ అది, బాగానే ఉంది, ఓకే. ఇప్పుడు మీరు ఎవరిని ఫాలో అవుతారు? మీరు ఎవరిని ఫాలో అవ్వాలి? దేవుడిని ఫాలో అవ్వాలి. అయితే ఎవరిని ఫాలో అవ్వకూడదు, మళ్ళా లోకాన్ని ఫాలో అవ్వకూడదు. దేవుని ఫాలో అవ్వడం అంటే ఏమిటి? శుక్రవారము కుదిరినప్పుడు వచ్చి కుదిరి వెళ్ళిపోవడమేనా? నెలకు ఒకసారి చెడు చెప్పుడు లేకుండా అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు అలా కూర్చుని మళ్ళీ అందరు కళ్ళు మూసినప్పుడు చెడు చెప్పుడు లేకుండా టక్కుమని వెళ్ళిపోవడమా? అలాంటి వాళ్ళు ఉన్నారు కదా మన దగ్గర. ఇప్పటికి ఒకసారి వచ్చింది మొత్తం సంవత్సరం అంతట్లో. ఈ సంవత్సరం అంతట్లో జరిగినటువంటి దగ్గర 15 కూడికలు ఇక్కడ ఏర్పాటు చేసేసారు ఆల్రెడీ. మనకి రోజు విడిచి రోజు దగ్గర మీటింగు. మనకి రోజు విడిచి రోజు మీటింగ్ ఉంటుంది దగ్గర. మంగళవారం, బుధవారం లక్షవారం సెలవు, శుక్రవారం, మళ్ళీ శనివారం సెలవు, మళ్ళీ ఆదివారం, వారానికి 3. అంటే 7 రోజుల్లో 3 అంటే దగ్గర 50%. సగం రోజులు దేవుడి మందిరంలో గడుపుతున్నాం. ఈ రోజుని 30వ తారీఖు 15 రోజులు, 15 రోజులు దగ్గర పోనీ 12 రోజులు అనుకోండి, 12 రోజుల్లో 13 రోజులు 14 రోజులు అనుకోండి, పోనీ ఒక్క రోజు అనమాట ఆవిడ వచ్చింది. ఎంత ప్యాథటిక్ కండిషన్. ఎవరిని అనుసరిస్తున్నావు నువ్వు? ఇంకెంతమందిని అనుసరించినా హల్లెలూయా, ఎంతమందిని అనుసరించినా నీకు లాభం అంటూ ఏం జరగదు. ఎందుకంటే దేవుడు అంటూ ద్వారం తెరిచాడు. దేవుడు అంటూ ద్వారం మూసేస్తే ఇక నీకు ఎవరో సహాయం చేయలేరు. ఇప్పుడు దేవుణ్ణి వెంబడించడం, దేవుణ్ణి అనుసరించడం అంటే ఏమిటి అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించడం. చెప్పండి, దేవుని అనుసరించడం. ధర్మశాస్త్రం అంటే ఏది? దేవుని గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. దానిలో ఉన్న ఆజ్ఞలు ఏంటమ్మా? దానిలో ఉన్న ఆజ్ఞలు, అది మనకు తెలియజేస్తున్న మార్గం. హల్లెలూయా. పాట ఒకటి ఉంది, మీకు తెలీదు. మార్గము చూపోము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. తండ్రిని కాదనచు
సుఖమే సర్వం అనుచు తండ్రిని వేడితే చివరికి బతుకేమైపోయింది. తన మార్గం ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. నేను తన తండ్రితో ఉండకూడదు, తండ్రితో ఉండలేను, తండ్రి దగ్గర స్వేచ్ఛ లేదు, తండ్రి దగ్గర మనం అన్ని పనులు చేయలేకపోతున్నాం. చివరికి భ్రష్టుడైపోయాడు. చివరికి మళ్ళీ ఏ మార్గంలోకి వచ్చాడు? తండ్రి మార్గంలోకి వచ్చాడు. తండ్రి దగ్గరికి రావడానికి ఒక మార్గం చూసుకుంటున్నాడు. ఇదే నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా తండ్రి ఇంట్లో ఉన్నటువంటి పనివారిలో ఒక పనివాడిగా ఉంటాను. హల్లెలూయా. మార్గము, ఆయన మార్గంలోనికి మీరు వస్తే మీకు పోయినవన్నీ రావడానికి 100కు 100% అవకాశం ఉంది. ఇది ఖచ్చితం. మీరు నన్ను నమ్మొద్దు, నన్ను నమ్మమని ఎప్పుడు చెప్పను. నా దేవుడిని నమ్మండి. ఎందుకంటే నేను దేవుడిదే చెప్తాను తప్ప మనుషులది ఏమీ చెప్పను. నా ప్రస్తావనలో ఎప్పుడు మనుషుల గురించి ఎప్పుడు ప్రస్తావించను. దేవుడు వాక్యమే ప్యూర్గా చెప్తానండి. నేను వాక్యంలో ఉన్నదే చూపిస్తున్నాను. నీ వాక్యం నన్ను బతికించేది అది కాబట్టి మనుషులను చూపించడం ఎందుకు? ఆ పెట్టగది ఎందుకు నాకు? ఆ గట్టుగది ఎందుకు నాకు? అది ఎందుకు మీకు ఉపయోగపడదు? మీకు తెలీదా? బోలె కథలు మీకు తెలుసు. మీరు చెప్పలేదా బోలె కథలు? మీరు బోలె కథలు చెప్పారు. దేవుని బిడ్డలారా, ఆ కథల వల్ల మనకి ఏం ఉపయోగం లేదు. దేవుని మాట జీవపు ఓట. హల్లెలూయా. దేవుని మాట జీవపు ఓట. ఈ జీవపు ఓట దగ్గరకు వస్తే, ఈ జీవపు నది ఒడ్డున నువ్వు నాటబడితే వృక్షము వలె ఎదుగుదురు అనే పాట మీకు నేర్పించాను రావడంతోనే. యేసుని స్తుతించువారు నిత్య జీవము నందెదరు. యేసుని స్తుతించువారు నిత్య జీవము. వాక్యం చెప్తుంది 21 సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. నీతిని కృపను అనుసరించేవాడు ఘనతను పొందిన మాట. ఇందాక మనం చదివినటువంటి మాట, చక్కనటువంటి మాట మనం మీకు చూపించాను. దుర్మార్గుడు నీతిని అనుసరించిన వాడు బతుకును. ఇప్పుడు నీతిని అనుసరించి నువ్వు ఎందుకు నడవాలి, ఎందుకు నువ్వు నడవాలి అని చూపించాను. నీతిని కృపను అనుసరించేవాడు ఘనతను పొందును. నీతిని అనుసరించేవాడు ఏం పొందాడట? ఘనతను పొందును. దేన్ని అనుసరించాలా? ధర్మశాస్త్రము. రెండవదిగా దేవుని నీతి. మూడవదిగా దేవుని మార్గం. నాలుగవదిగా చెప్పండి, నాలుగవదిగా ఏంటి? ఏం చూపించాను మీకు? నీతి. ఎవరి నీతి? మీ నీతి కాదు. దుర్మార్గుడు అంటే మనం దేవుని దృష్టిలో దుర్మార్గును, మనం పాపులం. ఇప్పుడు దుర్మార్గుడు తమ దుర్మార్గతను విడిచిపెట్టి నీతిని అనుసరిస్తే వాడు పొందేది వాక్యం చెప్తుంది, నువ్వు ఘనతను పొందుతావు. నువ్వు విడిచిపెడితే ఆయన అంటాడు ఆ పాపపు స్త్రీతో, ఒక పాపపు స్త్రీ ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఏం చేసిందండి? కడిగింది. నా గురించి ఎక్కడ చెప్తారో అక్కడ ఆ నా గురించి చెప్పిన చోటల్లా ఈవిడ ప్రస్తావన కూడా వస్తుంది. మీరు బాగా తెలుసుకోవాలి. అంటే దేవుడు ఒక పాపం స్త్రీకి ఎటువంటి స్టేజ్ ఇచ్చాడో చూడండి. ఆయన స్టేజ్ కల్పిస్తాడండి. స్టేజ్ అంటే నీ స్టేజ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఉంది. సమాజంలో నీ స్టేజ్ పెరగవచ్చు. ఈ స్టేజ్ని పెంచేది దేవుడే. నీ పిల్లలకి స్టేజ్ పెరగవచ్చు, చెప్పలేం. ఏముంది, మంచి ఉద్యోగం వచ్చిందనుకో, వాళ్ళు స్టేజ్ పెరిగిపోద్ది ఆటోమేటిక్గా. వాళ్ళు కారు కొంటారు. నువ్వు ధనవంతురాలు, నీ పిల్లలు ధనవంతులు కోటీశ్వర్లు అయ్యారనుకో, నీ స్టేజ్ పెరిగిపోతుంది. నరసమ్మ గారు అని పిలుతారు. ఏదో పెంటమ్మ గారు అంటారు. గారు వచ్చేస్తుంది, జీ అంటారు. నీ కారు తీసేవాడు ఉంటాడు. స్టేజ్ పెరగడం అంటే అది. ఇది ఆలోచించండి బాగా. దుర్మార్గుడు తన నీతిని విడిచిపెట్టి నన్ను అనుసరించిన యెడల వాడు ఘనత పొందును. ఘనత, మహిమ ఘనతకు అర్హుడవు నీవే. అసలు ఘనతకు అర్హుడు ఆయన.
కానీ వాక్యం ఏం చెప్పిందంటే నన్ను కనపరచు వారిని. హల్లెలూయా. ఇప్పుడు మీరు దేవుని కనపరచడానికి సిద్ధపడితే, కనపరచడం అంటే ఏమీ లేదు, ఆవిడ అంటుంది ఒకటే, నేను చేసిన పాపాలన్నీ ఆయన చెప్పేసి. అంటే తన పాపని ఓపెన్గా అందరికీ చెప్పేస్తుంది. తను సీక్రెట్గా చేసిందో మరి ఓపెన్గా చేసిందో మనకు తెలియదు, కానీ ఆవిడ ఒకటే అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సయ్య కాడ. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం. తన పాప స్థితిని సమాజంలో పెట్టేసింది. తర్వాత తన పాపాలని కడిగే ఒక పరిశుద్ధుడిని కూడా లోకానికి చూపించింది, ప్రొజెక్ట్ చేసింది. అప్పుడు గ్రామ ప్రజలందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే ఈవిడ లోబడిందో, ఎప్పుడైతే ఈవిడ తనకు తాను తగ్గించుకుని దేవుని కనపరిచిందో, మీరు దేవుడి సన్నిధికి రావడం దేవుడికి ఘనత అండి. సాతానుడికి మహిమ కాదు, దేవుడికి మహిమ. సాతాను ఓడికొట్టడం ఒకటే ఏంటంటే, ఎంతో పని ఉంటుంది, ఎంతో నీరసం ఉంటుంది, ఎంతో జబ్బు ఉంటుంది, ఎంతో బలహీనత ఉంటుంది, ఎంతో అధైర్యం ఉంది, ఎంతో దుఃఖం ఉంది. నిజమే, కాదని నన్ను ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు దేవుడి సన్నిధిలో వచ్చి కూర్చుని వాక్యం విన్నప్పుడల్లా మీరు ధైర్యం పొందుతున్నారా లేదా? సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. మీరు ఆత్మీయంగా బలం పొందుతున్నారా లేదా? బలం పొందుతున్నారో అందరు చేతుల పైకి దేవుడి స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా బలం పొందుతారండి. అంతేగాని ఇంట్లో వచ్చిన చుట్టాలతో మంగళవారం వెళ్తాం, అలాగే బుల్లే, అలాగే చెల్లే, అలాగే తల్లి, అయ్యయ్యో తినమ్మా, నాకు గుడి ఏముందిలే, కానీ గుడి లేదు బడి లేదు, నువ్వే నాకు ముఖ్యం, నీ పిల్లలే నాకు ముఖ్యం, నీ పిల్లల్ని చూసుకున్నావు, దాని పిల్లల్ని చూస్తున్నావు, రేపొద్దున అది కూడా మళ్ళీ సంవత్సరాడు ఇంకో పెళ్లి చేసుకుంటుంది, దాని పిల్లల్ని కూడా చూస్తావు. వీళ్ళందరూ నీ పని అంతా చూడటమే, కడగడం, చూడటం కడగడం, ఇంకంతే, ఇంకేం లేదు. మన బతుకంతా దానికి అయిపోయింది. కళ్ళు తెరచి చూడు కల్వరి. ఒరే అబ్బాయి, మనం ఈ పాపంలో మనమైతే ఈ పాపానికి తగిన వాళ్ళం రా, ఈ శిక్షకు తగిన వాళ్ళం రా. మనం చేసిన పాపాలకి మన శిక్ష పడింది, కానీ ఆయనలో ఏ పాపం లేదు. దుర్మార్గుడు తమ దుర్మార్గతను విడిచిపెట్టి నీతిని అనుసరించి నడిచిన యెడల వాడు ఘనత పొందును. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తుంది, కాలేబు నన్ను అనుసరించిన హేతువు చేత. సంఖ్యాకాండం ఎవరెవరు ఆయన అనుసరించారో వాక్యంలో కొంతమంది గురించి వాక్యం చెప్తుంది. చాలామందికి కాలేబు గురించి తెలియదు. 14:24 ఫినెహాస్ గురించి చాలామందికి తెలియదు. కాలేబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, యెహోషువకు సమకాలీకుడు. మోషే దగ్గర ఈ వ్యక్తులు, ఈ కాలేబు, అలాగే ఈ యెహోషువ లాంటి వారి వ్యక్తులు గొప్పగా పనిచేశారు. వీళ్ళే ఆ దేశానికి వెళ్ళి ఆ దేశంలో మనం వెళ్ళి వాళ్ళని జయించవచ్చు అని చెప్పింది వీళ్ళే. ఈ కాలేబు గురించి వాక్యం చెప్తుంది, కాలేబు నన్ను అనుసరించి నడిచిన హేతువు చేత. 14:24 సంఖ్యాకాండంలో ఉంటుంది. ఏం జరుగుతుందట? ఏం జరిగిందట? ఏం కలిగి? దేంతోనే? ఇప్పుడు అనుసరించడం అంటే 3 సార్లు వాక్యం జరుగుతుంటే ఒక్కసారి, 30 సార్లు వాక్యాలు జరుగుతుంటే 2 సార్లు. ఇది కాదు పూర్ణత్వం అంటే. ఇప్పుడు అనుసరించడంలో ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి పూర్ణత్వం కావాలి, పరిపూర్ణం. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, వివేకంతో, శక్తితో, జ్ఞానంతో నీ దేవుడని యెహోవాను సేవించాలి, ప్రేమించాలి. పూర్ణత్వం కావాలండి. ఇక్కడ కంప్లీట్నెస్ కావాలి. సగం ఇంటికి, సగం ఒంటికి, ఇంక దేవుడికి ఏముంది? నీకు వచ్చిన, ఇప్పుడు ఆవిడ ఉంది, ఆవిడకి వచ్చిన ఆ పెన్షన్లోనే ఆ కానుక తీసి ఆవిడ మొత్తం పూర్తిగా అందరికంటే ముందుగా చేతిలో పెడుతుందంటారు. అర్థం ఏంటి? అయ్యారు మా ఇంట్లో వాళ్ళకి మొత్తం 4గురికి పెన్షన్ వచ్చేలా ప్రార్థన చేయమంటుంది ఒక ఆవిడ. అమ్మా, నువ్వు ఈ సంవత్సరం అంతా కూడా ఒక్కసారైనా దేవుడు కానుక ఇచ్చావంటే ఏం చేస్తామండి మరి అన్నది.
సరే ప్రార్థన చేశాను, పెన్షన్ వచ్చింది. ఒక్కసారి నీ పెన్షన్లో దశభాగం దేవుడికి ఇచ్చావా? ఒక్కసారి. నువ్వు ఇవ్వమని కూడా అడుగుతలేదు. నేను ఇవ్వద్దని చెప్పాను, ఎందుకంటే నీకు లేకుండా దేవుడికి నాకేమి ఇవ్వక్కర్లేదు. అసలు దశభాగం గురించి నేను మాట్లాడతలేదు. కానీ ఇంట్లో నలుగురికి పెన్షన్ వచ్చేయాలంటే ఎలా వచ్చేస్తుంది? నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. వాక్యం ఏం చెప్పిందో తెలుసండి, ఇయుడి. మరి ఇవి నువ్వు 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 2 చేతులు మూసేసుకుంటే నువ్వు వెళ్ళి మెడికల్ షాప్లో పెడుతున్నావు. 500 షుగర్, 600 బీపీ, 1200 థైరాయిడ్, ఇంకొకటి గ్యాస్ట్రిక్ లిక్విడ్, ఎనోలకి ఖర్చు పెడుతుంది ఒక ఆవిడ. ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది? హాస్పిటల్కి పోతుంది, మందుల షాపులకు పోతుంది. నేను ఏం చెప్తున్నానంటే, ఒక్కసారి దేవుణ్ణి తలుచుకుని, ప్రభువా ఈ హాస్పిటల్ బిల్లులు, మెడికల్ బిల్లు అన్నీ నా దగ్గర నుంచి పోవాలి, అక్కడ వెళ్ళిపోయి కానుకంతా నీకు ఇస్తానని మీకు మీరుగా ఒప్పందం చేసుకోండి. నేను చెప్పడం కాదు. దేవుడు ఏ క్రియ చేస్తాడో మీరు చూడండి. నూతన సంవత్సరంలో వచ్చాము. ఈ నెల ఈ రోజుతో రేపటితో ఈ నెల అంతా అయిపోతుంది. ఇంకొక 11 నెలలు ఉన్నాయి. యూ టెస్ట్ ఇట్. ఒకసారి దేవుడికి ఇచ్చి వాటిని ఆపగలిగే శక్తి దేవుడికి ఉందో లేదో మీరు కూడా టెస్ట్ చేయండి. దేవుడు నిన్ను బీపీ నుండి, షుగర్ నుండి, థైరాయిడ్ నుండి, నొప్పుల నుండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుండి, గుండె నొప్పి నుండి, తల నొప్పి నుండి, బాధ నుండి దేవుడు నిన్ను విడిపించగలడో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. నువ్వు దేవుని అనుసరిస్తే దేవుడు కృప నిన్ను అనుసరిస్తుంది. నా కృప నీకు చాలును. కాలేబు అనేవాడి గురించి వాక్యం చెబుతుంది. కాలేబు నన్ను అనుసరించిన హేతువు చేత. వాక్యం చెప్తుంది ద్వితీయోపదేశకాండం 7:11లో విధులను కట్టడలను మీరు అనుసరించాలి అని చెప్తుంది. వాక్యం చెప్తుంది యెహోవాను నిండు మనసుతో మీరు అనుసరించాలి అని యెహోషువ 14:8 మనకు కనబడుతుంది. చాలా విషయాలలో యరొబాము పాపములను విడువక, చూడండి ఇక ఈ భయంకరమైన మాట 2వ రాజులు 14:24 మాట మనం చూడండి. 14:24 2 Kings 14 చాప్టర్ 24th verse యరొబాము అనేవాడు పాపములు విడువక వాటిని ఏం చేశాడట? అనుసరించాడట. నీతిని అనుసరించేవాడు ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడిని చూసాము, దేవుడు కృపను అనుసరించేవాడిని చూపించాను. యరొబాము అనేవాడు ఎవరిని అనుసరించాడట? పాపములను. ఈరోజు మీరు ఎవరిని అనుసరిస్తున్నారు? ఎవరిని అనుసరించాలని కోరుకుంటున్నారు? ఒకవేళ దేవుని అనుసరించాలి అంటే దేవుడిని అయితే దేవుని ధర్మశాస్త్రం ఉంది, దాంట్లో ఆజ్ఞలు ఉన్నాయి, దాంట్లో కట్టడాలు ఉన్నాయి, దానిలో విధులు ఉన్నాయి, దాంట్లో మార్గం ఉంది, శాసనాలు ఉన్నాయి, దేవుని నీతి ఉంది, దేవుడు కృప ఉంది. ఇవన్నిటినీ మనం అనుసరించి నడిస్తే ఇవన్నీ నీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇవన్నీ నేను కృపావరాలతో నింపుతాయి. నీ కుటుంబంలో కృపావరాలతో నింపబడిన వారు పుడతారు భవిష్యత్తు రోజుల్లో. మేము మీకులాగా అంజులమే కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం మీరు ఎలాగో మీరు కూడా మీరేమన్నా మేము ఇదేంటి మేము అదేం చెప్పుకుంటున్నారండి. మేము కూడా అలా చెప్పుకునే వాళ్ళు, మా తాతలు కూడా. అలాంటి కాలంలో నుండి దేవుడు మమ్మల్ని తప్పించి తన కృపావరాలతో, మా తాతలు ఏం చేశారు? దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృపావరాలతో పాటలు రాశారు, అది ఒక వరమే. ప్రసంగాలు చేశారు, అనేక మంది నడిపించారు, అది ఒక వరమే. ప్రార్థన చేశారు, అది ఒక వరమే. వీటితో పాటు నేనైతే దేవుడు కృపను బట్టి మరిన్ని వరాలతో నింపబడి మరింత పరిచర్య లోకానికి చేయగలుగుతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఆ వరాలని మనం కంటిన్యూషన్ చేసుకోవాలా. ఈ వరాలు ఎవడు ఇవ్వలేడు. ఈ వరాలు ఎక్కడ ఏ మార్కెట్లో దొరుకుతాయి? హైదరాబాద్ హ్యాబిట్స్లో దొరుకుతుందా? నిజామాబాద్ ఎంజీ రోడ్లో దొరుకుతుందా? బెంగళూరు ఎంజీ రోడ్లో దొరుకుతుందా? మైసూరు మహారాజా రోడ్లో దొరుకుతుందా? విశాఖపట్నం మరి ఆర్కే బీచ్ దగ్గర దొరుకుతుందా అంటే అక్కడెక్కడ దొరకదో. దేవుని పాదాల దగ్గర మాత్రమే దొరుకుతుంది. దేవుని పాదాలు భూమి మీద ఉన్నాయి. భూమి అయినా పాదపీఠం, ఆయన పాద సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలా. నీ మొర,
ఈ పిల్లవాడి మొర నేను ఆలకించాను అంటున్నాడు దేవుడు. ఎవరితో? హాగర్తో. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నాకు అది చాలా ఆశ్చర్యం. ఒక్కోసారి పిల్లవాడు మొర విన్నాడు, మరి ఈవిడ మొర వినలేదా? మొర పెట్టిందో లేదో? పిల్లవాడు ఏం పెడతాడండి? పాలు తాగే పిల్లవాడు ఏం మొర పెడతాడు? ఆ క్రయింగే దేవుడికి మొరైంది. దేవుడికి స్తోత్రాలు. క్రయింగ్ అంటే ఆ ఏడిపే దేవుడికి మొరైంది. నీ ఏడిపే దేవుడికి మొర అవుతుంది. అందుచేత కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంట కోయింది. నీ దగ్గర కన్నీరు కావాలా? మొక్కకి నీళ్ళు కావాలి, మనిషికి కన్నీరు కావాలా? ఏ వ్యక్తి అయితే కన్నీరు కారుస్తాడో, ఏ విషయమైతే మీరు ఆసక్తిగా ఉన్నారో ఆ విషయంలో కన్నీటి ప్రార్థన మీరేమి లేదు. మీరు సాక్ష్యం పెట్టుకోండి, ఒక గోడకు అనుకోండి, లేకపోతే నేలకు అనుకోండి. తదే నీ కన్నీరు కారిన తర్వాత ఆ కన్నీటిని ఆ నేలకు ఆ గోడకు రాయండి. నీ కన్నీరు నీ చేతులతో తుడిచి ఆ నేలకి లేకపోతే ఆ గోడకు రాయండి. ఇలా తదేకంగా రాయండి. అక్కడ నుండి మీకు స్వరం వినబడుతుంది. భవిష్యత్తు రోజుల్లో ఆ స్థలంలో నుండి దేవుడు నీతో మాట్లాడి నిన్ను బలపరచబోతున్నాడు. ఏ రోజు నువ్వు కన్నీరు కారుస్తున్నావు? మీరు నాకు సమాధానం చెప్పండి. ఇప్పటివరకు నేను మాట్లాడాను. ఏ రోజు మీరు కన్నీరు కారుస్తున్నారు దేవుడి దగ్గర? ప్రార్థన ఏంటంటే చేస్తామండి. మరి మంచం ఎక్కిన తర్వాత అండి నేను బాబు చాలా ఎక్కువ చేస్తానండి అంటుంది ఒక ఆవిడ. ఆ మంచం మీద చచ్చిపోయింది. ఆ తర్వాత ఆ మంచం మీద పడుకున్న ఆవిడని లేవదేమని మేము ప్రార్థన చేయాల్సి వచ్చింది. మోసపోకుడి దేవుడు విక్రింపబడు. మనుషుడు ఏమిత్తునో. అమ్మ, క్రైస్తవ జీవితంలో నిష్కప్ట్యం ఉండకూడదు. పరిశుద్ధత ఇందాక చదివారు ఏముంది? పరిశుద్ధతతోనూ నిష్కప్ట్యముతోనూ దేవుని కృపని అనుసరించి. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరూ లోకంలో ఉన్నాం. లోకంలో వాళ్ళని అనుసరించి వీళ్ళని అనుసరించి మా వాళ్ళండి, మేమండి, మాకండి, మాతోనండి వచ్చే మాటలన్నీ ఇలాగ ఉంటాయి. ఇక్కడ ఆ పౌలు గారు అనే మాటలు చెప్పమ్మా, చదవమ్మా సార్. ఇందాక చదివించింది పౌలు గారు. మా ఏమన్నాడైనా ఆ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, మా అతిశయం ఏమదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను. ఈ పరిశుద్ధత ఎక్కడి నుంచి రావాలా? దేవుడి దగ్గర నుంచి రావాలా. ఇది నేను ఇచ్చేది కాదు, ఎక్కడ కొనుక్కునేది కాదు. దేవుడు అనుగ్రహించి పరిశుద్ధతతోనూ నిష్కప్టామితోనూ దేవుని కృపనే అనుసరించి, దేవుడు కృపను అనుసరించి నడుచుకుంటే నీకు వచ్చే లోకములో నడుచుకుంటుమి అనియు విశేషముగా మీరు నడుచుకుంటామని మా మనసాక్షి మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమియు మీకు నేను రాయటం లేదు. కడ వరకు వీటిని ఒప్పుకుందురని. అమ్మ, ఈ మాట చూడ, కడ వరకు ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాను. కడ వరకు వీటిని ఒప్పుకుందురని. కడ వరకు, అంతము వరకు సహించువాడు. మధ్యలో వెళ్ళిపోయేవాడు ఒకడు, మధ్యలో మానేసేది ఒక ఆవిడ. దానికి ఏం బుద్ధి పుడుతుందో, సాతానుడు ఏం బుద్ధి పుట్టించాడో. అక్కడికి వెళ్ళకొద్దని సాతానుడు చెప్పింది. సాతానుడు మెదడులోకి దూరి నీ మెదడును స్పాయిల్ చేస్తాడు. గుడికి వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళు, పాస్టర్ గారు నీ మీదకి ఆయనకి ఏమీ అభిమానం గౌరవం ఏమీ లేదు, ఇలాంటి బుద్ధి పుట్టిస్తాడు. కడ వరకు వాక్యం చదువు. అక్కడ ఏముంది? కడ వరకు వీటిని ఒప్పుకుందురని. ఈరోజు విని ఈ రోజుతో మీరు విడిచిపెట్టేస్తే నేను మీకు ఏం జరుగుతుందో నేను చెప్పలేను. కడ వరకు వీటిని ఒప్పుకుందురని నేను నిరీక్షిస్తున్నాను. నేను ఇదే నిరీక్షిస్తున్నాను. చివరి వరకు ఈ మాటల్లో ఏ మాటను మీరు విడిచిపెట్టరని నేను మీ యందు నిరీక్షణ కలిగి, మీ యందు కూడా నేను నిరీక్షణ కలిగి ఉన్నాను.
ఎందుకంటే మీ ప్రార్థన నాకు కావాలి. నేను ప్రార్థన చేస్తాను, నేను గొప్ప అని నేను అంటలేదు. నాకు మీ ప్రార్థన అవసరమని ఎక్కడికి వెళ్ళినా చెప్తాను. అలాగే నేను మీ కొరకు ప్రార్థిస్తున్నానని చెప్తున్నాను. ఎందుకంటే ప్రార్థన అనేది మీ నుండి నాకు రావాలి, నా నుండి మీకు రావాలి. మీ నుండి అనేక మంది కొరకు జరగాలి, అనేక మంది మీ కొరకు ఏం చేయాలంటే అప్పుడే ఆ నెట్వర్క్ గొప్పగా పనిచేస్తుంది. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను వినండి. మన ప్రాంతంలో ఎయిర్టెల్ టవర్ ఉంది. చాలా టవర్స్, అన్ని టవర్లు ఉన్నాయి. ఉదాహరణ చెప్తున్నా, మీది ఎయిర్టెల్ ఫోన్, మరో ప్రాంతంలో మీ చుట్టాలు ఉన్నారు కొండ ప్రాంతంలో, అక్కడ ఎయిర్టెల్ లేదు, అక్కడ సెల్ వన్ ఉంది, బిఎస్ఎన్ఎల్ ఉంది. మీ ఫోన్ వెళ్తుందా? ఎందుకు వెళ్తా చెప్పండి? మీ నెట్వర్క్ అక్కడ లేదు. దీన్ని నెట్వర్క్ అంటారు. ఏమంటారు? నెట్వర్క్ లేదంటారు కదా, నెట్ అవుతులేదు అంటారు. మీరు ఏది కలిగి ఉన్నారో మిగతా వాళ్ళు కూడా అది ఉన్నప్పుడు ఆ నెట్వర్క్ బంద్ చేయడం ప్రారంభిస్తారు. మన టవరు, మన కంపెనీ టవర్ అక్కడ కూడా ఉండాలి. మన టవర్ ఎవరు తెలుసా? ప్రేయర్ టవర్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన గోపురం మనం. ఈ ప్రార్థనా గోపురం నుండి అనేక మందికి మనం ప్రార్థనలు పంపాలా. ఎవరికైతే టవర్లు ఉన్నాయో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. చెప్పండి కూడా దేవుడికి స్తోత్రం గట్టిగా చెప్పి. ఈ టవర్లో నువ్వు మోకాలు నుండి ప్రార్థన చేస్తున్నావు. ఈ ఫోనే నేను అమెరికాకి పంపించేసి మాట్లాడుతున్నావు రోజుకి 15 సార్లు. దేవుడు ప్రార్థనా స్థలంలో ఉన్న ప్రేయర్ టవర్ నుండి మనం ప్రార్థన చేస్తే రోగుల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు, బలహీనుల కొరకు, అంజుల కొరకు దేవుడు మొర ఆలకించకుండా ఉంటాడా? మన ప్రార్థనా మెసేజ్ వాళ్ళకి వెళ్లకుండా ఉంటుందా? కానీ నీ ఇంట్లో కూడా ఒక ప్రేయర్ టవర్ని, ఒక ప్రార్థనా గోపురాన్ని ప్రారంభించాలి. నువ్వు కూడా తదేకంగా ప్రార్థన చేయాలి. దేవుణ్ణి నమ్ముకోవడం అంటే గుళ్ళోకి వచ్చి బైబిల్ పెట్టుకుని చదవకుండా, తెరవకుండా, ఒక గిద్దెడు బియ్యం ఒక బైబిల్ పెట్టుకుని వస్తుంది. బైబిల్ తెరవదు, బైబిల్ విందో, కళ్ళు మూసేసుకుని వెళ్ళిపోతారు అనుకోండి ఉదాహరణకి. వాళ్ళకి ఏం అర్థం అవుతుందండి? పోనీ బైబిల్ చదవలేరు, పర్లేదు, ఓకే, చదువు రాదు కాబట్టి బైబిల్ని కాన్సన్ట్రేట్గా వినాలా? ఇంత మంచి వాక్యం వింటున్నప్పుడు దాన్ని ఆకలింపు చేసుకోవాలా? పాట నేర్పించేవాడు మీకు దైవజనుడిగా నేను ఉన్నాను. నేను మీకు పాట విపులంగా ఇదమ్మా చరణం, ఇదమ్మా పల్లవిదే నేర్పిస్తున్నాను ఆల్మోస్ట్ ప్రతి వారం. మొదటిగా నేర్పేవాడు ఉన్నప్పుడు నేర్చుకోవడానికి ఏమిటి? మొదటిసారి రాదు, ఓకే. రెండోసారి రాదు, ఓకే. మూడోసారి కూడా రాదు, ఓకే. 10వ సారికైనా రాదా? 4 కాదు, 10వ సారికైనా రాదా? నేను మీకు నేర్పించడానికి ఎప్పుడు నేను విసుక్కోనండి. నేను ఎప్పుడు ఇసుకోను. నాకు నేర్పించడం ఇష్టమే. మీరు నేర్చుకుంటే మీ ఇంట్లో ప్రార్థనా గోపురం ప్రారంభమవుతుంది. దేవుడికి స్తోత్రం. పాటతో ప్రార్థన గోపురం ప్రతిరోజు నీ ఇంట్లో నువ్వు పాట పాడుకోవాలి. దేవుడికి పాట వినబడాలా, నీ పాట వినబడాలా. మసీదులోంచి పాట అల్లాహో అక్బర్ అల్లా, ప్రతి గంటకు వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు ముస్లిం సోదరులందరికీ కూడా. ఒరే అబ్బాయి, ప్రార్థన చేయాలని. ఒక్క క్రైస్తవుల్లోనే ఇది లేదండి. ఒక్క క్రైస్తవుల్లో ఇది లేదు. ఏ గుడిలోంచి కూడా అలా రాదు. ఏ ఇంట్లోంచి ఆ స్వరం వినబడతలేదు. ఎందుకు నీ ఇంట్లోంచి ప్రార్థనా స్వరం బయటికి వినబడతలేదు? రహస్యమందు ఉండి చూస్తున్న దేవుడికి నీవు రహస్యంగా నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? రహస్యంగా టీవీ చూస్తావా? రహస్యంగా ఫోన్ మాట్లాడతావా? రహస్యమైన పనులు చేస్తావా? కానీ రహస్య ప్రార్థన చేయవా? నా ప్రియమైన అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అన్నయ్య, అమ్మ, రహస్యమన్న దేవుడికి రహస్యంగా నువ్వు ప్రార్థన చేయవా? గడచిన కాలం కృపలో మమ్మును